నమస్తే అండి. పొంగలి ప్రతి పండక్కి అందరూ ఇంట్లో తయారు చేసుకునేదే కదా. కానీ కొంచెం క్రీమీగా బాగా టేస్టీగా ఉండేటట్టు తయారు చేసి చూపిస్తాను. ఒక ప్రొసీజరు. పాలు అట్లా స్టవ్ మీద పెట్టి పొంగొచ్చేటప్పుడు సిమ్లో ఉంచి బియ్యం నానబెట్టి ఉంచుకున్నాను. ముందు ఒక గంట ముందు నానబెట్టి ఉంచాను. అవి యాడ్ చేస్తాను అన్నమాట. బియ్యము యాడ్ చేసిన తర్వాత అట్లా ఉడకనిచ్చేసి ఇప్పుడు సిమ్లో పెట్టాలి. స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. బియ్యం అలా ఉడుకుతున్నప్పుడే ఈలోపు బెల్లం తురుముంచేసి దీంట్లో కొంచెం వాటర్ పోయాలి. ఇది పూర్తిగా సిమ్లోనే ఉంచాలండి. జీడిపప్పు వేయించి ఉంచుకున్నానండి. వెలక్కాయలు దంచి ఉంచాను. ఈ బెల్లం కూడా కరిగింది ఆల్మోస్ట్. ఇది ముందు ప్రిపేర్ చేసుకునేది ఏం లేదు పెద్దగా. ఈ ఉడికేలోపే మిగిలినవన్నీ ఏర్పాట్లన్నీ చేసేసుకోవచ్చు. దీనికోసము మంచి కాంబినేషన్ ఒకటి చూపిస్తానండి. దాంతో కలిపి తింటే పాయసము ఇంకా బాగుంటుంది అనమాట. ఇలా ఉన్నప్పుడు కట్టేసేయాలి స్టవ్. మరి యాలక్కాయ పొడి, కలిపేసి మూత పెట్టి ఈ బెల్లము కరిగింది కదా, దీన్ని వడపోస్తానండి నలకలన్నీ లేకుండా. స్టవ్ కట్టేసి ఉన్నప్పుడు మాత్రమే బెల్లం యాడ్ చేయాలండి. సిరప్ రెడీ అయిపోయిందండి. మూత పెట్టి ఉంచాలి దీనికి. ఇప్పుడు దీనికోసము పప్పు వండి ఉంచానండి. ఈ కాంబినేషన్తో తింటే చాలా రుచిగా ఉంటుందండి. మా చిన్నప్పుడు అది తినేవాళ్ళం. ఈ పప్పు ముద్దపప్పులో కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉంచాను. అది పైన నెయ్యి వేసుకొని కొంచెం కొంచెం పప్పు ఇది కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. కొంచెం వెగటిగొట్టినట్టు కాకుండా ఎక్కువ తినగట్టడానికి రుచికరంగా బాగుంటుంది. మామూలుగా పాయసం కొంచెం ఎక్కువ